హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూపెడతాను. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇంకా మనము లెమన్ రైస్ ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా అన్నాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి, ఇలా పొడి పొడి చేసుకొని, ఓకేనా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక పిడికడన్ని పల్లీలు, 1.5 టేబుల్ స్పూన్ మినపగుండ్లు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇలా పోపులోకి పప్పులన్నీ యాడ్ చేసినామనుకో మనకు పులిహోర అనేది చాలా బాగుంటుంది. దీన్ని లెమన్ రైస్ కూడా అంటాం కదా, అందుకనే నిమ్మకాయ పులిహోర ఇలా చేయాలి. చాలా ఈజీ అండి. 2 లేదా 3 ఎండుమిరపకాయలు, 2 లేదా 3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. కొంచెం కారం అయితే ఎక్కువనే వేసుకుంటున్నాను, అంటే పచ్చిమిర్చి ఎక్కువనే యాడ్ చేసినట్టు. కొంచెం అంత ఉప్పు వేసుకొని 2 లేదా 3 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. కరివేపాకు చిటపటలాడినాక కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, చిటికెడు లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే. ఇంకా వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు లెమన్ రైస్ని అయితే తీసుకుందాము. 2 నిమ్మకాయలు తీసుకొని వీటి రసం అయితే తీసుకుంటున్నానండి. చూడండి, నిమ్మకాయ రసంలో రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని స్పూన్ తోటి ఒకసారి కలుపుకున్నాక ఈ లెమన్ రైస్ అన్నంలోకి పోసుకోవాలండి. ఈ అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చేతితోటైనా కలుపుకోవచ్చు, మీరు స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు. నేను చేతితో కలిపితే మంచిగా కలుస్తుందని ఇలా అయితే కలుపుతున్నానండి, ఓకేనా. మీకు ఇప్పుడైతే కొంచెం పుల్లగానే అనిపిస్తుంది, కానీ మనకు అంత రెడీ అయి పోపు ఇట్లా కలుపుకున్నాక కొంచెం చల్లారినాక మనకు పులుపు అనేది తగ్గుతుంది, ఓకేనా. మనం ముందుగా పోపు చేసుకున్నాం కదా, ఆ పప్పులన్నీ ఇందులో వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా కలిసేలాగా, రైస్లో కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. చాలా సింపుల్ అండి. ఇలా స్పూన్ తోటైనా చేతితోటైనా బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకు ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లో ఉప్పు కలిసిందా లేదా చెక్ చేసుకోండి.